తులారాశి వారికి విశ్వవసు నామ సంవత్సరం ఎలా ఉంటుంది? 11 ఆదాయం 5 ఖర్చు. 11 ఆదాయం 5 ఖర్చు. మంచి 2 చెడు 2 అంటే రాజ్యపూజ్యం 2 అవమానం 2. భాగ్యంలోకి గురువు రావటం, ప్రస్తుతం గురువు అష్టమంలో ఉండడం, అలాగే శని షష్టమ స్థానంలోకి వెళ్ళడం మహారాజయోగాన్ని ఇస్తుంది. ప్రథమంలో కొన్ని అవమానాలు పడ్డప్పటికీ, అనారోగ్య సమస్యలతో ఉన్నప్పటికీ ఆగస్టు నుంచి ఈ తులారాశి వారికి బ్రహ్మాండంగా ఉంది. అలాగే ఈ తులారాశి వారు ఆదాయ వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. వ్యాపారాలు చేసే వాళ్ళకు బాగుంటుంది. ఉద్యోగ యోగాలు, ఎందుకంటే శని షష్టమంలోకి రావడం అదొక యోగం. ముఖ్యంగా న్యాయ వ్యవస్థలో ఉన్నవాళ్ళు, లాయర్లుగా ఉన్నవాళ్ళు అనేక సక్సెస్లని పొందే అవకాశాలు ఉన్నాయి. బ్యాంకు జాబులు చేసేవాళ్ళు, బ్యాంకు జాబు ట్రై చేస్తున్న వాళ్ళు, గవర్నమెంట్ జాబులు ట్రై చేస్తున్న వాళ్ళు గుడ్ న్యూస్, శుభ వార్త వినే అవకాశాలు ఉన్నాయి. మీడియా రంగంలో ఉన్న వాళ్ళకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది. తులారాశి వారు సినీ రంగంలో ఉన్నా, రాజకీయంలో ఉన్నా ఈసారి ఈ సంవత్సరం అత్యంత జనాకర్షణ, ధనాకర్షణ పొందే అవకాశం ఉంది. ఎందుకంటే శని స్థానంలోకి రాహు రావడం, ఆ రాహు మీకు పంచమంలో ఉండడం, అది ఒక బ్రహ్మాండ యోగం. ఇక తులారాశి వారికి మైనస్ ఏదైనా ఉంది అంటే అది గురువు అష్టమంలో ఉండడమే. తద్వారా చదువుకునే పిల్లలకు చెడు అలవాట్లు, చెడు స్నేహితం, ఎదురు మాట్లాడటం, ఎక్కువగా అనారోగ్య సమస్యలు, కుటుంబ చికాకులు, పిల్లలతో భార్యతో సమస్యలు ఈ జూన్ జూలై వరకు ఉండే అవకాశాలు ఉంటాయి. ఓవరాల్గా తులారాశికి పర్వాలేదు. అయితే ఖచ్చితంగా తులారాశి వారు దైవ బలం చేత ప్రశాంతంగా ఉండడానికి, దైవానుగ్రహం చేత అనేక యోగాలని పొందడానికి కాంచీపురం అమ్మవారి క్షేత్రం, కాంచీపురంలో నిద్ర చేయాలి. దసరా లోపు, అక్టోబర్ లోపు కాంచీపురంలో తులారాశి వారు నిద్ర చేస్తే తప్పకుండా మీకు విశేష యోగాలు సంభవిస్తాయి. గ్రహ దోషాలు తొలగిపోతాయి. గ్రహాల వల్ల వచ్చేటటువంటి చెడు ఫలితాలు రాకుండా రక్షింపబడతారు. తప్పకుండా తులారాశి వారు ఈ పరిహారం చేసుకోండి. అలాగే ఈ తులారాశి వారు ఏప్రిల్ నెలలో వస్త్రదానం చేయండి. తెలిసిన పురోహితులకు లేదా గుడిలో అర్చకులకు వస్త్రదానం చేసినప్పటికీ కూడా అనేక యోగాలు ఖచ్చితంగా తెలుస్తున్నాయి. Like and subscribe Eagle Media Works.